నీ సహోదరులు నీ యవ్వన ప్రాయాన్ని నువ్వు కాపాడుకోవచ్చు. 30sలో నువ్వు నీ ఆత్మీయతను కాపాడుకోవచ్చు, 40sలో కాపాడుకోవచ్చు. కానీ దయచేసి వినో, సైతాను మాత్రం యవ్వన ప్రాయంలో నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు కదా, లేట్ 20sలో నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు కదా, లేట్ 30sలో కూడా 30 సంవత్సరాల వయసులో పరిశుద్ధంగా ఉన్నావు కదా, పెళ్ళైపోయింది, పిల్లలను కన్నా వాళ్ళు చదివించుకుంటున్నా, 40 సంవత్సరాల వయసు వచ్చేసింది, అయినా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావు కదా, ఇక నువ్వు నాకు లొంగవు అని చెప్పి సైతాను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రసక్తి లేదు. సైతానుకున్న ఒకే ఒక ఆశ ఏమిటంటే, ఈరోజు నువ్వు పాపంలో పడకపోతే రేపు పడతావు, ఒకవేళ రేపు పడకపోతే ఎల్లుండి పడతావు, ఎల్లుండి కాకపోతే వచ్చే వారం పడతావు, వచ్చే వారం కాకపోతే వచ్చే నెలలో పాపంలో పడతావు, వచ్చే నెలలో పాపంలో పడకపోతే వచ్చే సంవత్సరంలో పడతావు, వచ్చే సంవత్సరంలో కాకపోతే వచ్చే 10 సంవత్సరాల తర్వాత పడతావు, 10 సంవత్సరాల తర్వాత కాకపోతే 20 సంవత్సరాల తర్వాత పడతావు. నువ్వు పడేంత వరకు నేను నీకు కూడా పడతానే ఉంటా. ఇది సైతాన్ యొక్క ఖచ్చితమైన కఠినమైన నిర్ణయం. వినో, ఈరోజు నువ్వు ఏ పాపాన్ని జయించలేకపోతున్నావో అదే పాపము జీవితాంతము నీతో ఉండే ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి ఈరోజు నువ్వు కలిగి ఉన్న పాపం ఏదైతే ఉందో దాన్ని ఎంత త్వరగా జయిస్తే అంత మంచిది. ఎంత త్వరగా దేవుని కృపను బట్టి దానిపై విజయం సాధించి పరిశుద్ధంగా జీవించటం అలవాటు చేసుకుంటే మంచిది.